పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి మాత్రమే కలుగునుగాక. మనమందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుందాం. మనము గత 4 వారాలుగా ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా మరికొన్ని వాస్తవాలు ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 7 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడువాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, అనంత లోకాలను నోటి మాట ద్వారా కలుగ చేసినటువంటి మహోన్నతుడైన దేవుడవు, శాశ్వతమైన ప్రేమను మాపైన చూపించి అనుదినం కూడా కనుపాపల మీ రెక్కల నీడలో మీ బిడ్డలుగా మమ్మలను కాపాడుతూ భద్రపరుస్తున్నందుకే మీకు వందనాలు ప్రభా. మీరు మమ్మలను జగత్తు పునాదికి ముందే ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని మీ నిర్ణయం చొప్పున మమ్మలను ప్రత్యేకించుకున్నందుకే స్తోత్రాలు. మేమేదో మంచివారమని గొప్పవారమని కాదు, కేవలం మీ దయ కనికరం మాత్రమే మమ్మలను ఎన్నుకొని మీ సొత్తుగా మీ బిడ్డలుగా మమ్మలను చేసుకున్నందుకే తండ్రి మీకు స్తోత్రాలు. పౌలు గారు రాసినటువంటి రోమీయులకు రాసిన పత్రికను మేము ధ్యానం చేస్తున్నాం. గత కొన్ని వారాలుగా ఈ మొదటి భాగంలోనే ఎన్నో ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు, మాకు తండ్రి బోధిస్తూ ఉన్నారు. విన్న మాటలను మా హృదయాల్లో భద్రపరుచుకుని దినదినము మీ వాక్యానికి లోబడి ఈ పత్రిక ద్వారా ఎన్నో ఆత్మీయ మేలులు మేము పొందుకోవడానికి ప్రభా కృప చూపించండి. చేరవచ్చిన మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వదకరంగా చేసి మాతో మాట్లాడి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమె. గత వారం రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో 6 విషయాలు నేను చెప్పాను. రాసుకునేటువంటి వారు చూడాలి. సువార్త ప్రకటించే విషయంలో అపోస్తలత్వం అనే అధికారం నాకు ఇవ్వబడింది అని చెప్పాడు ఆయన. రెండవది, సువార్త పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడింది అని చెప్పబడింది. మూడవది, సువార్తకు సెంటర్ పాయింట్ ఎవరు? యేసుక్రీస్తే అని మనం నేర్చుకున్నాం. నాలుగవదిగా, సువార్తకు ఎందుకు ఎలా మనం విధేయత చూపించాలి అన్నది మనం చూసాం. ఐదవది, సువార్త సమస్త జనులకు అందించబడాలన్నది నా బాధ్యత అని పౌలు గారు చెప్పాడు. ఇదంతా ఎందుకనంటే తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తుకు ఏం కలగాలని? మహిమ కలగాలని దేవుడు ఆశించాడని మనం నేర్చుకోవడం జరిగింది. సువార్తకు సెంటర్ పాయింట్ యేసుక్రీస్తే కాబట్టి సువార్త అని అనగానే సిలువ గురించి, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఇవన్నీ కలిపి చెప్పగలిగినదే సువార్త. మానవుని యొక్క పతనం, మానవులు ఏ విధంగా దేవుని యొక్క త్యాగము ద్వారా వాళ్ళు బ్రతికించబడ్డారు, యేసుక్రీస్తు ఒక మనిషికి ఎంత ప్రాముఖ్యమైన వాడు, కీలకమైన వాడు, ఆయన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో అనేది తెలియచేస్తూ ఒక పాపికి యేసుక్రీస్తు ఎంత అవసరమో ప్రాముఖ్యమైన వాడో అన్నది మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ సువార్త కేవలం క్రొత్త నిబంధనలోనే కాదు,
ఈ సువార్త అనేది ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే ఏం చేశాడు? ప్రవచించాడు, వాగ్దానం చేశాడు. కాబట్టి ముందుగానే ఆయన ప్రభువు ఏర్పాటు చేశాడు, కాబట్టి ఆయన సంకల్పించాడు. కాబట్టి ప్రవక్తలు వాగ్దానం చేసినట్లుగానే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు రావటం జరిగింది. సువార్త అనేది ఒక సందేశం కాదు, ఇది పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి, వాగ్దానం చేయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైన విషయం. అంతేకాదు ఈ రోజున సువార్త ద్వారా మనము అనుభవిస్తున్నటువంటి రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ కూడా దేవుడు ముందుగానే ఏం చేశాడు? ప్రవచించాడు. మనం రక్షింపబడతాం, మనం విమోచింపబడతాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనందరం కడగబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఆ పవిత్రతలో కొనసాగిన తర్వాత నిత్య మహిమలోనికి మనం ప్రవేశిస్తాం అన్నదంతా కూడా దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా ఆయన తెలియచేసుకుంటూ వచ్చాడు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సువార్తకు సెంటర్ పాయింట్ యేసుక్రీస్తు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడని గత వారం మనం నేర్చుకున్నాం. ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు ఆయన? పాపముల కొరకు. అంటే ప్రాముఖ్యంగా పర్టికులర్ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ కొరకు మాత్రమే ప్రభు ఏం చేశాడు? భూమి మీదకు వచ్చాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళని? జగత్తు పునాదికి ముందే దేవుడు మిమ్మల్ని నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వారిని విమోచించడానికి యేసుక్రీస్తు ఆయన రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది, సువార్త బోధించబడుతూ ఉంది. అందరూ నమ్మేసుకుంటారా? అందరూ నమ్ముకుంటారా? నమ్ముకోరు. ఎవరు నమ్ముకుంటారు? ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఎవరినైతే ప్రత్యేకించుకున్నాడో, ఎవరైతే నాకు కావాలని దేవుడు వారిని సెపరేట్ చేసుకున్నాడో వాళ్ళు మాత్రమే సువార్తకు స్పందిస్తారు, వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి రాగలుగుతారు. రోమపత్రికలో మనం నేర్చుకుంటున్నటువంటి ఈ విషయాలు ఏంటంటే, ఎవరినైతే దేవుడు ప్రత్యేకించుకున్నాడో వారిని దేవుడు తన దగ్గరికి పిలిచిన తర్వాత వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేసి దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గత వారం మనం ఏం చూసామనంటే విశ్వాసములో మనము ప్రాముఖ్యంగా విధేయత చూపించాలి అన్నది మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంతేకాదు మనలను దేవుడు ఎందుకు పిలిచాడనంటే విశ్వాసమునకు విధేయులు అవ్వడానికి, అలాగే పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే రక్షింపబడినటువంటి విశ్వాసి చేయవలసినటువంటి 2 పనులు ఏంటనంటే విశ్వాసానికి విధేయత, రెండవది పరిశుద్ధంగా బ్రతకడం. ఈ 2 పదాలు గుర్తుంచుకోనండి. విశ్వాసమునకు విధేయత, పరిశుద్ధంగా జీవించడం. అలాగే మరొక విషయాన్ని కూడా 7వ వచనంలో ఆయన చివరి లైన్లో చెప్పాడు, మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అంటే ఇక్కడ మరొక విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఏంటంటే విశ్వాసమునకు విధేయత చూపించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, మూడవది యేసుక్రీస్తు వారిగా ఉండడానికి ప్రభు మనను ఏర్పాటు చేసుకున్నాడు. సువార్త విశ్వాసాన్ని కలిగిస్తే ఆ విశ్వాసము మనకేం కలిగిస్తుందని చెప్పి నేర్చుకున్నాం. మనం విధేయతను నేర్పిస్తుంది కదా. సువార్త ద్వారా మనం ప్రభు దగ్గరికి వచ్చాము. ఆ సువార్త మనలో ఏం కలిగించింది? దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగించింది. ఆ విశ్వాసము ద్వారా ప్రభు మనల్ని రక్షించాడు. రక్షింపబడ్డాం కాబట్టి రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? విశ్వాసమునకు విధేయత చూపించాలి. విశ్వాసమునకు విధేయత చూపిస్తున్నాము అన్న దాని గురించి మనం నేర్చుకుంటూ, విశ్వాసము విధేయత 2 కూడా విడదీయలేని, విభాగించలేనటువంటి ప్రాముఖ్యమైన అంశాలు. ఒకదానికి ఒకటి దగ్గర సంబంధం ఉంది అన్నది మనం నేర్చుకున్నాం. ఒక కాయిన్కి ఎట్లాగైతే 2 ముద్రలు ఉంటాయో అలాగే విశ్వాసము విధేయత కూడా 2 విడదీయలేనటువంటి బంధాన్ని కలిగి ఉన్నాయని మనం నేర్చుకున్నాం. విశ్వాసం ఉన్న చోట ఏముంటుంది? విధేయత ఉంటుంది. విధేయత ఉందంటే దాని అర్థం ఏంటన్నమాట? మనలో ఏముందని? విశ్వాసం ఉందని. కాబట్టి విశ్వాసము విధేయత, విధేయత విశ్వాసము 2 కలిసే ఉంటాయి. అయితే విశ్వాసం వెల్లడి చేయబడుతుంది విధేయతను బట్టి. విశ్వాసం ఎలా వెల్లడి చేయబడుతుందని అంటే యాకోబు రాసిన పత్రికను ఆధారం చేసుకుని మనలో ఏముండాలి? క్రియలు కనబడాలి. మనం మంచి పనులు చేయడానికి, మనము విధేయత చూపించడానికి మనం పిలువబడ్డామని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని ఆధారం చేసుకుని మనం నేర్చుకున్నాం. విశ్వాసం విధేయతతో కూడినది అని చెప్పడానికి అది పనులు చేస్తుంది అనేది మనం నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా వారిలో ప్రాముఖ్యంగా దేవుడు అబ్రహాముని పిలిచాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, అనేక జనములకు దీవెనకరంగా చేస్తానని అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము
విశ్వాసం ఉంచి పిలుపుకు లోబడి విధేయత చూపించాడు. వచ్చాడు తాను చూపించే దేశానికి వెళ్ళడానికి. దేవుడు ఆయనకు బిడ్డనిచ్చిన తర్వాత నీ కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలిగా అర్పించమన్నప్పుడు ఆ విశ్వాసానికి సంబంధించిన దానిని రుజువు చేయడానికి విధేయతతో ఆయన ఏం చేశాడు? కుమారుని బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మోరియా పర్వతం మీద అర్పించడానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత కూడా రాహాబు గురించి మనం నేర్చుకున్నాం. రాహాబు నిజానికి ప్రభువుని గురించి, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అరణ్య యాత్రలో దేవుడు చేసిన కార్యాల గురించి విన్నది. ఆ విన్న కార్యాలు యెహోవా దేవుడు ఎంత గొప్పవాడో అన్న సత్యాన్ని ఆమె విన్నది. విన్న తర్వాత ఎప్పుడైతే వేగులు వారు వచ్చారో వారిని దాచిపెట్టి విశ్వాసముతో క్రియలు చేసి, అంటే విశ్వాసం ఉందని చెప్పుకోవడం మాత్రమే కాదు, వారిని దాచిపెట్టి విశ్వాసానికి ఉందనేటువంటి క్రియలు చేయడం వల్ల ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి ఆమెకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసము విధేయతని కలిగి ఉంటుంది అని నేర్చుకుంటున్నాం. అయితే ఆ విధేయత అనేది ఎలా చూపించాలనంటే స్వచ్ఛందంగా చూపించాలి. విధేయత అనేది ఎలా చూపించాలి? స్వచ్ఛందంగా. అంతేకాదు, దేవుని మీద మనకున్నటువంటి ప్రేమను బట్టి, దేవుని మీద మనకున్నటువంటి ఆ యొక్క ఇష్టాన్ని బట్టి మనం విధేయత చూపించేదిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ విధేయత నిజమైన విధేయత అవుతుంది. భయముతో కూడినటువంటి విధేయత అది విధేయత జాబితాలోనికి రాదు. అది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. విశ్వాసానికి విధేయత చూపించడంలో 2 పద్ధతులు ఉంటాయి. అవేంటో ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. కంటిన్యూ అవుతుంది విశ్వాసమునకు విధేయత గురించి. అయితే ఇష్టపూర్వకంగా చూపించే విధేయత మాత్రమే విధేయత జాబితాలోకి లెక్కలోకి వస్తుంది. భయముతో లేకుంటే బలవంతంగా విధేయత చూపించడం అన్నది అది విధేయత కానే కాదు. మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథం అంతట్లోనూ కూడా మనకేం కనబడుతుంది అంటే, జాగ్రత్తగా మీరు బైబిల్ని చదువుతున్న వారైనట్లయితే, బైబిల్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే పాత నిబంధన గ్రంథం అంతట్లోనూ కూడా విధేయత, భయముతో కూడినటువంటి విధేయతనే వాళ్ళు చూపించారు. పాత నిబంధన అంతా కూడా అంటే దేవుడు సెలవిచ్చిన మాటకు వాళ్ళు లోబడకపోతే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు ఒక మాట చెప్పాడు, దానికి లోబడకపోతే వారి మీదకి దేవుడు ఏం తీసుకొస్తానన్నాడు? శాపాన్ని తీసుకొస్తానన్నాడు, ఉగ్రతను తీసుకొస్తానన్నాడు, వాళ్ళ మీద కోపగించుకుంటానన్నాడు. కాబట్టి నేను ఆయన మాటకు లోబడుతున్నాను అంటే దేనిని బట్టి అన్నమాట? ఆయన నా మీద కోపం చూపిస్తాడని, ఆయన నా మీద ఉగ్రత చూపిస్తాడని, ఆయన నా మీద కోపం తెచ్చుకుంటాడన్న భయంతోనే విధేయత చూపిస్తున్నాను తప్ప ఆయనతో ప్రేమగా కానీ ఆయన మీద ఇష్టంగా కానీ విధేయత చూపించట్లా పాత నిబంధన గ్రంథంలో. ఆ విషయాలు బాగా మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. గలేషియన్స్ చాప్టర్ 3:23 నుంచి చదువుదాం. గలేషియన్స్ 3:23. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడనంటే, ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది? ధర్మశాస్త్రాన్ని అసలు ఇశ్రాయేలులకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి నేను మెస్సియాను పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు వాళ్ళు ఎదురు చూడాలి, ఇష్టపూర్వకంగా దేవునికి లోబడాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాగ్దానాన్ని పక్కన పెట్టేసి పాపం చేస్తూ దేవునికి అవిధేయత చూపిస్తూ బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, వాగ్దానం కొరకు ఎదురు చూడడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి, ఈ ధర్మశాస్త్రానికి దీనిలో ఉన్న ఆజ్ఞలన్నీ అనుసరిస్తూ మీరు నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేరినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ వాగ్దానం చేసినటువంటి మెస్సియాను మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని విమోచిస్తాడు అని చెప్పని ప్రభువు చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో. ఎందుకు ఇలా చెప్తున్నాడనంటే, విశ్వాసము వెల్లడి కాకమును పని అంటే విశ్వాసంలోకి వెళ్ళడానికి, దేవునికి విధేయత చూపించడానికి ధర్మశాస్త్రము ఒక కారణమైంది. వాళ్ళను భయం పెట్టి వారిని దేవుని కోపము, దేవుని ఉగ్రత మన మీదకు వస్తుందేమో అన్నట్టుగా వారు దేవునికి విధేయత చూపించారు. పాత నిబంధన కాలం అంతా కూడా భయముతో కూడినటువంటి విధేయత మనకు చెప్పబడుతుంది.
కొన్ని వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. జియోట్రానమీ 28 మొదటి 2 వచనాలు. మొదటి నుండి 14 వచనాల వరకు కూడా అక్కడ ఏం చెప్పబడిందని అంటే ఆశీర్వాదాలు చెప్పబడ్డాయి. గమనించండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి 14 వచనాల వరకు కూడా అన్ని ఆశీర్వాదాలే ఉన్నాయి. 15వ వచనం నుండి మనకి 68వ వచనం వరకు కూడా 53 వచనాలు శాపము గురించి అక్కడ వ్రాయబడ్డాయి. మొట్టమొదట 14 వచనాలు దేని గురించి? ఆశీర్వాదాల గురించి, తర్వాత శాపాల గురించి. ఇప్పుడు మొదటి వచనాన్ని చదువుతున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ ఏంటన్నమాట, నీ దేవుడైన యెహోవా మాట విని ఆయన మాటకు శ్రద్ధగా లోబడి విధేయత చూపిస్తే దేవుడు ఏమంటున్నాడు? ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నేను నీకు ఇస్తానంటున్నాడు. ఒకవేళ విధేయత చూపించకపోతే వచ్చే శాపాలు 15వ వచనం నుండి ఉన్నాయి. గమనించండి, విధేయత చూపిస్తే ఆశీర్వాదం, విధేయత చూపించకపోతే శాపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు లోబడితేనే ఆశీర్వాదం. అంటే అది ఎలాగుంటుందన్నమాట, దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాలనంటే, దేవుడు నా మీద కోపం తెచ్చుకోకుండా ఉగ్రత చూపించకుండా ఉండాలంటే నేను ఏం చేయాలన్నమాట? నేను లోబడాలి, భయపడాలి ఆయనకి. అందుకని పాత నిబంధన అంతా కూడా భయముతో కూడినటువంటి వచనాలు మనకు కనబడతాయి. మరొక వచనాన్ని చదువుదాం. లేవియాకాండం, లెవిటికస్ 26 3-13లో 3వ వచనం నుండి 13వ వచనం వరకు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. ఏం చెప్పాడు 3వ వచనంలో? మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, అంటే మీరు నాకు భయపడితే, మీరు నాకు విధేయత చూపిస్తే, నా ఆజ్ఞలకు మీరు విధేయత చూపిస్తే, గైకుంటే మీకు ఆశీర్వాదాలన్నీ, మీ వర్షాకాలంలో వర్షం ఇస్తాను, భూమి పంటలను ఇస్తాను, పొలములు ఫలిస్తాయి, ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి, మీకు క్షేమం కలుగుతుంది, పండుకున్నప్పుడు మీకు భయం కలగదు, మీ మీదకి ఎలాంటి శత్రువులు రారు, కాబట్టి మీ మీద కటాక్షం ఉంచి మీకు సంతానాన్ని ఇస్తాను, మీకు పాత ధాన్యం ఉంటానే ఉంటుంది, కొత్త ధాన్యం వచ్చినా కానీ అన్న ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు దేనిని బట్టి ఇచ్చాడనమాట? వారు దేవుని ఆజ్ఞకు కట్టడలకు లోబడి జీవించడం వల్ల. ఇక తర్వాత 14వ వచనం నుండి మనం గమనిస్తే ఇంచుమించుగా 46వ వచనం వరకు కూడా, చివరి వచనం వరకు కూడా 32 వచనాలు శాపగ్రస్తమైనటువంటి విషయాల గురించి వ్రాయబడ్డది. అంటే మీరు నా మాట వెనుక నా ఆజ్ఞలను అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల మీకేమొస్తుంది? నాకు కోపం వస్తుంది, మీ మీదకి ఉగ్రత వస్తుంది, కాబట్టి మీ మీదకి శాపం వస్తుంది. నా మాటకు లోబడితే మీకు ఉగ్రత రాకుండా, కోపం రాకోకుండా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు మాకు క్లియర్గా అర్థం కావాలనంటే, మనకి చిన్నపిల్లలకు 10 సంవత్సరాల లోపు పిల్లలకు మనం కొన్ని కండిషన్స్ పెడతాం కదా. ఒరే నేను చెప్పింది చేయకపోతే ఏమంటాం? మనం కొడతానంటాం కదా. నేను చెప్పింది చేయకపోతే బెత్తం తీసుకుని కొడతానంటాం. వాడు చేయలేదనుకోండి, ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? బెత్తం తీసుకుని కొడతాం. వాడు లోబడేది దేన్ని బట్టి? మీ మాట వినేది దేనిని బట్టి? అమ్మ కొడతాది కాబట్టి. మీకు అర్థమవుతుందా? అమ్మ కొడతాది కాబట్టి, నాన్న కొడతాడు కాబట్టి విధేయత చూపిస్తాడు. ఇష్టపూర్వకంగా విధేయత చూపిస్తాడా? పాత నిబంధన గ్రంథంలో అదే. పాత నిబంధన గ్రంథంలో దేవుడికి కోపం వస్తుంది కాబట్టి, దేవుడు శపిస్తాడు కాబట్టి, దేవునికి ఉగ్రత వస్తుంది కాబట్టి నేను లోబడతాను. అందుకే తప్ప ఇష్టపూర్వకంగా లోబడిన సందర్భం పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడదు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అది వేరే విషయం ఉంది, అది మనం నేర్చుకోబోతున్నాం. ఇది మొట్టమొదటిది. కాబట్టి అమ్మ మాటకు లోబడేది లేక నాన్న మాటకు విధేయత చూపించేది దేని బట్టి అంటే, నాన్న కొడతాడు కాబట్టి, నాన్న కోపడతాడు కాబట్టి, నాన్న పనిష్మెంట్ ఇస్తాడు కాబట్టి, అందుకని లోబడతారు. తర్వాత అప్పుడప్పుడు పిల్లల్ని ఉంటామంట మనం, నీకు తగలట్లేదు కాబట్టి నువ్వు నా మాట వినట్లేదు అని అంటాం. ఆ తర్వాత 20-22 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం మాటలు చెప్తాం వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారు? చెప్పిన మాట వింటారు, లోబడతారు. మరొక పద్ధతి ఏంటనంటే, 10 సంవత్సరాల లోపల పిల్లలకి మనం చెప్పిన మాట వినాలంటే అమ్మ నాన్న కొన్ని సందర్భాల్లో ఎలా చెప్తూ ఉంటారు, ఒరే నీ చెప్పింది చేస్తే కనుక నీ బర్త్డేకి నేను సైకిల్ కొంటా, నేను చెప్పింది చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా, నేను చెప్పింది చేస్తే నీకు గిఫ్ట్ ఇస్తా, ఇట్లాంటిది అంటాం కదా.
అంటే ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలన్నమాట అని చెప్పింది చెయ్యాలి. అంటే ఆశీర్వాదం కొరకు మాత్రమే నేను ఆయనకు లోబడాలి. దేవుడు నన్ను దీవిస్తాడు కాబట్టి నేను విధేయత చూపించాలి. కాబట్టి ఆయన నాకు ఏదైనా ఇస్తాడు కాబట్టి నేను లోబడతాను, లేకపోతే నేను ఆయనకు లోబడను. అంటే ఉద్దేశపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుడికి లోబడేటువంటి తత్వం పాత నిబంధన గ్రంథంలో లేదు. ఇప్పుడు బిడ్డ లేకుంటే పిల్లవాడు మనకి ఎందుకు పని చేస్తాడు, ఎందుకు లోబడతానంటే డాడీ ప్రామిస్ చేశాడు నాకు ఇది కొంటానన్నాడు, లేకుంటే అది ఇస్తానన్నాడు, అది నాకు ఇస్తానని మమ్మీ చెప్పింది కాబట్టి నేను చేస్తాను అన్నది ఇష్టపూర్వకంగా చేసేదా? కాదు. కొన్ని సందర్భాల్లో అమ్మ కొడతానంది కాబట్టి లోబడతాడు వాడు. అమ్మ ఏదో ఇస్తానంది కాబట్టి నేను చేస్తానంటాడు వాడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ముండితనం వ్యవహరిస్తూ ఉంటారు. ఇది కొత్త నిబంధనకు వచ్చేసరికి పద్ధతి మారింది. ఎలాగంటే ఇక్కడేమన్నాడంటే విశ్వాసముతో ప్రేమతో మీరు నాకు విధేయత చూపించండి అని బైబిల్ మాట్లాడుతుంది. అంటే దేవుని మీద మనకు ప్రేమ ఉంటే, దేవుని మీద మనకు విశ్వాసం ఉంటే, ఆయన నా జీవితంలో నా మీద దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన నాకు మేలు చేసినా చేయకపోయినా నేను ఆయనకు లోబడతాను. ఎందుకు? ఆయన నా తండ్రి కాబట్టి, ఆయన నన్ను కన్నాడు కాబట్టి, నన్ను ప్రేమించాడు కాబట్టి, నా కొరకు తన ప్రాణాన్ని నా కోసం బలిగా అర్పించాడు కాబట్టి, ఆయన నాకు ఏదో ఇస్తాడని కానో, లేకుంటే ఆయన నాకు ఏదో అనుగ్రహిస్తాడనో కాదు. ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి, ఆ ప్రేమకు బదులుగా నేనేమి ఇవ్వలేను కాబట్టి, ఆయన నాకు ఇవ్వడానికి, నేను ఆయనకి తిరిగి బదులుగా ఇవ్వడానికి నా దగ్గర నాకు సంబంధించిందంటూ ఏది లేదు కాబట్టి, నేను ఇష్టపూర్వకంగా దేవునికి ఏం చేస్తాను? విధేయత చూపిస్తాను. ఒక మాట, విశ్వాసము ప్రేమ గతంలో మనం నేర్చుకున్నాము. విశ్వాసము ప్రేమ రెండు కలిసే ఉంటాయి. విధేయత విశ్వాసం ఎలాగైతే కలిసి ఉంటాయో, ప్రేమ విశ్వాసము కూడా రెండు కలిసే ఉంటాయి. గమనించండి, మనం ప్రభువును నమ్మామంటే దాని అర్థం ఏంటన్నమాట? ప్రభు అంటే మనకేముంది? ఇష్టం ఉంది. ప్రభు అంటే ఇష్టం ఉంది కాబట్టి ఆయన నమ్మామంటే మనకి దేవుని మీద ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉంటే ప్రేమ ఉంటుంది. ఈ రెండు కూడా విడదీయలేనివి. కొన్ని వచనాలు చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొంచెం మనం మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినగలిగితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. తిమోతికి రాసిన 2 తిమోతి చాప్టర్ 1:13లో, 2 తిమోతి 1:13లో తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవే. ఈ రెండు పదాలు కలిపి ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసము ప్రేమ కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాసము ప్రేమ ఎలా ఉంటాయి? కలిసే ఉంటాయి. విశ్వాసం ఉందంటే మనకు ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉందంటే విశ్వాసం ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. జాన్ చాప్టర్ 16:27లో మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమించుచున్నాడు. అంటే మీరు నన్ను ప్రేమించారు దేనిని బట్టి? మీరు నన్ను నమ్మారు కాబట్టి విశ్వాసం ఉంది కాబట్టి ఆయనను ప్రేమించారు. ఆయనను ప్రేమించడానికి కారణం ఏంటంటే మీరు నన్ను నమ్మారు కాబట్టి, ఆయన నమ్మారు కాబట్టి ఆయన ప్రేమిస్తాం. ఆయన ప్రేమించాం కాబట్టి మనం ఏం చేస్తాం? ఆయనను నమ్ముతాం, విశ్వాసం ఉంచుతాం. అది దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం. ఇప్పుడు విశ్వాసము ఉంటే ఏముంటుందన్నమాట? ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే దేవుని ప్రేమిస్తే తప్పకుండా ఆయనకి ఏం చేస్తాం? ఆయనందు విశ్వాసం ఉంచుతాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిజంగా దేవుడంటే ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? దేవుడంటే ప్రేమ ఉంటే ఏం చేస్తాం? అని చెప్పింది చేస్తాం కదా. మనము దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల విశ్వాసము, దేవుడంటే భక్తి భావం ఉంటే ఆయన ఏది చెప్పినా సరే తప్పకుండా మనము దానికి లోబడతాం, దానికి విధేయత చూపిస్తాం. భయంతో కాదు, ఇది నాకేదో దేవుడు ఇస్తాడని కాదు, ఆయన ఏదో నన్ను కొడతాడనో లేకుంటే నా మీద ఉగ్రత చూపిస్తాడనో దేవుడు నా మీద కోపడతాడనో అని కాదు. మనం చేయాల్సింది ఏంటంటే భయంతో కాకోకుండా భయంతో కూడినటువంటి విధేయతలో నిజమైనటువంటి విశ్వాసం ఉండదు, నిజమైన విధేయత ఉండదు. ఏదో ఆయన నాకు ఇస్తాడనో లేకుంటే ఆయన నన్ను ఉగ్రత చూపిస్తాడనో నాకు కోపం పడతాడనో విధేయత చూపిస్తాం. కానీ నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే, నిజంగా దేవుడంటే మనకి విశ్వాసము, భక్తిభావము, గౌరవము, ఒక పూజనీయమైనటువంటి ఆలోచనతో మనం దేవుని దగ్గరికి వెళ్ళగలిగి ఆయనను ప్రేమించడం అనేది ఇష్టపూర్వకంగా చేస్తే ప్రతిదీ కూడా మనము ఆయనకు లోబడతాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే పాత నిబంధన గ్రంథం అంతట్లోనూ కూడా విధేయత చూపించడం, ఆయనకు లోబడటం, ఆయన చెప్పిన మాటను వినడం అనేది
భయముతో కూడినటువంటి పద్ధతిలో దేవుడు వాళ్ళకి నియమించాడు. ఎందుకు అలా నియమించాడు, ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది, ఎందుకు అలాంటి పద్ధతిని దేవుడు పాత నిబంధన గ్రంథంలో పెట్టాల్సి వచ్చిందనంటే, ఆనాటి ప్రజలు, ఆనాటి సమాజము, అంటే ఏదేను తోట మొదలుకొని ఏదేని తోటలో ఉన్నటువంటి ఆదామవ్వలకు దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు ఈ తోట చెట్లలో ఉన్నటువంటి అన్ని ఫలాలు కూడా మీరు తినొచ్చు, కానీ మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు. ఎందుకు తినకూడదో కారణం చెప్పాల. మీరు గమనించండి, దేవుడు ప్రతి వారికి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరత లేదు. ఎందుకు తినకూడదో చెప్పలేదు, కానీ తింటే వచ్చే ప్రతిఫలాన్ని మాత్రం చెప్పాడు. అక్కడ నిజానికి ఆ ఫలం తినకూడదు అన్నది దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకి గ్రంథస్థం చేయబడింది కాబట్టి మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఎందుకు దేవుడు అక్కడ ఆ పండును పెట్టి లేక ఆ చెట్టును దేవుడు ఏర్పాటు చేసి ఇది తినకూడదు అన్నది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మీరు తినకుండా ఉండడానికి నా మీద ప్రేమ ఉంటే కనుక నేను చెప్పింది ఏం చేస్తారు? చేస్తారు. ఇప్పుడు మీ స్వార్థం గురించి ఆలోచించుకున్నారనుకోండి, నేనేం చెప్పినా మీరు, ఇప్పుడు ఆదామవ్వలు ఏం చేశారు? దేవుని మీద ప్రేమతో లోబడ్డారా, లేకుంటే వాళ్ళ స్వార్థాన్ని ఆలోచించుకుని పండు తిన్నారా? స్వార్థం ఆలోచించారుగా, తమ స్వార్థం గురించి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వేం చెప్తే చెప్పు, నీ మాట మాకేమీ లెక్కల, మాకు ఇష్టమైనది మేము చేసుకుంటామన్నారు. అంతే కదా. ఇప్పుడు దేవుని మాటకు, దేవుని మీద ప్రేమ ఉంటే, దేవుని మీద మనకు భక్తిభావం ఉంటే, ఆయన ఏది చెప్పినా అది కష్టమైన ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం ఖచ్చితంగా దానికి లోబడతాం, విధేయత చూపిస్తాం. దేవుడంటే ప్రేమ లేదనుకోండి, కష్టమైందనుకో, నువ్వు చెప్పావు కానీ మాకు నచ్చలా, నువ్వు అన్నావు కానీ చేయమని మాకు ఇబ్బందిగా ఉంది, మేము చేయం అని చెప్పని వెళ్ళిపోతాం. కానీ దేవుడు కోపం చూపించి ఉగ్రత చూపిస్తే మరలా వచ్చి లోబడతాం. ఎందుకని? ఆయన కోపడుతున్నాడు కాబట్టి, ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి, ఉగ్రత చూపిస్తున్నాడు కాబట్టి విధేయత చూపిస్తాం. అదే కాకుండా నిజంగా దేవుడు అంటే ప్రేమ ఉంటే కష్టమైన, ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం లోబడతాం. జాన్ మెకార్థర్ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, ఒబీడియన్స్ ఈజ్ నాట్ లీగలిజం అన్నాడు. విధేయత అనేది చట్టబద్ధమైంది కాదు, అది స్వచ్ఛందంగా చూపించేది. మరొక మాట అన్నాడు, ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఏ మెకానిజం అన్నాడు. అంటే విధేయత అనేది యాంత్రిక పద్ధతిలో చూపించేది కాదు, యాంత్రికంగా. కాబట్టి ఆయన నన్ను ఆశీర్వదిస్తాడనో, లేకుంటే ఆయన నా మీద కోపడతాడనో, దేవుడు ఉగ్రత చూపిస్తాడనో లోబడటం కాదు, ఆయన మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి. దేవుడంటే ప్రేమ ఉంటే మనం ఖచ్చితంగా దేవునికి ఏం చేస్తాం? లోబడతాం. ప్రేమ క్రియలతో కూడినది, మాటలతో చెప్పేది కాదు, పనులు చేసేది. అందుకనే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చదువుకుంటాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. ఇప్పుడు మీరు గమనించండి, ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. విధేయత, విశ్వాసముతో విధేయత చూపించడం అంటే దేనిని బట్టి చూపించాలి? మనం దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి. దేవుడంటే ప్రేమ ఉంటే, దేవుడంటే గౌరవం ఉంటే, దేవుడంటే మనకు ఒక విలువ, ఒక పూజనీయమైన భావం ఉంటే అనేది చెప్పినా సరే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? లోబడతాం. కాబట్టి దేవుడంటే ప్రేమ లేదనుకోండి, దేవునిని మనం ప్రేమించలేదనుకోండి, దేవుని పట్ల ప్రేమ లేకపోతే నువ్వు చెప్పింది చెప్పావులే నేను చెయ్యను అని చెప్పని మనం అవిధేయత చూపిస్తాం. ఒక వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందాం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం దేనిని బట్టి? విశ్వాసమును బట్టి కదా. విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసము అది బ్రతికి ఉంది అని చెప్పని దేనిని బట్టి రుజువు అవుతుంది? గత వారం మనం నేర్చుకున్నాం, మన విశ్వాసం బ్రతికుందంటే క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతమైంది కదా. ఇప్పుడు విశ్వాసంతో పాటు క్రియలు ఉంటేనే అదేమవుతుంది అన్నమాట? విశ్వాసం బ్రతికుంది. ఆ బ్రతికున్న విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం విశ్వాసం ద్వారా ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. విశ్వాసం బ్రతికుందంటే క్రియలు ఉంటాయి, క్రియలు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం బ్రతికుంది. బ్రతికున్న విశ్వాసం ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి విశ్వాసం బ్రతికుండాలంటే క్రియలు ఉండాలి. క్రియలు చేయట్లేదనంటే విశ్వాసం ఏమైందనమాట? చచ్చింది. చచ్చిన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామా? లేదు. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడకపోతే నరకానికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? అంటే దేవుని పట్ల విశ్వాసం మాత్రమే కాదు, క్రియలు, లోబడటం అన్నది ఎంత ప్రాముఖ్యమో అర్థమవుతుంది కదా.
విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసంలో క్రియలు ఉండాలి. క్రియలు ఉన్నప్పుడు మాత్రమే మన విశ్వాసం బ్రతికుంది. బ్రతికున్న విశ్వాసం మాత్రమే మన నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి బ్రతికిలేని విశ్వాసము, చచ్చిపోయినటువంటి విశ్వాసము మన నీతిమంతులుగా తీర్చదు. నీతిమంతులుగా తీర్చబడకపోతే నీతి లేనటువంటి వారు, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. చూసారా, ఇప్పుడు విశ్వాసముతో పాటుగా మనకి ఏముండాలని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. విధేయత, క్రియలు అన్నది ఖచ్చితంగా మనం చేయాలి. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసము కూడా మృతమైంది. కాబట్టి విశ్వాసము బ్రతికి ఉండాలంటే ఏం చేయాలంటే క్రియలు కూడా చేయాలి. విశ్వాసమునకు విధేయత చూపించడం. అయితే ఈరోజున నిజంగా మనము దేవునిని ప్రేమిస్తున్నామా? నిజంగా దేవుడంటే మనకి ఇష్టం ఉందా? దేవుడంటే ఆయన మాటకు లోబడుతున్నామా? పాత నిబంధన గ్రంథంలో దేవుడు వాళ్ళకు ఆజ్ఞ పెట్టి, లేకుంటే దేవుడు వాళ్ళకు కట్టడలు పెట్టి, దేవుడు వాళ్ళకి నియమాలు పెట్టి, ఖచ్చితంగా మీరు ఇది లోబడకపోతే నా కోపం వస్తుంది, ఉగ్రత వస్తుంది, మీరు నా మాటలకు విధేయత చూపించకపోతే మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తాను, మిమ్మల్ని చెరలోకి తీసుకుని వెళ్ళిపోతానని చెప్పని దేవుడు భయపెట్టినప్పుడు వాళ్ళు దేవుని మీద భయభక్తులతో కాదు, దేవుడంటే విధేయతతో కాదు, దేవుడంటే ప్రేమతో కాదు విధేయత చూపించింది. దేవుడు వాళ్ళ మీద ఉగ్రత చూపిస్తాడేమో, శత్రువులకు అప్పగిస్తాడేమో అన్న భయంతో వాళ్ళు విధేయత చూపించారు. కానీ క్రొత్త నిబంధనలో అది కాదు దేవుడు చెప్పింది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమంటాడంటే, మీరు దేవునిని ప్రేమించి దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి మాత్రమే మేము చెప్పినటువంటి ఆజ్ఞలకు మీరు లోబడండి. దేవుని చెప్పినటువంటి ఆజ్ఞలకు లోబడటం, దేవుడంటే ఇష్టం ఉంటే లోబడతాం. దేవుడు మన పట్ల చేసినటువంటి త్యాగాన్ని బట్టి, మన పట్ల ఆయన చూపినటువంటి కనికరాన్ని బట్టి దేవుడు అంటే ఇష్టపూర్వకంగా దేవునికి లోబడతాం. అది మనం చేయాలి. నిజంగా మనకి దేవుడు అంటే ప్రేమ ఉందో లేదో మనం కొన్ని విషయాలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. జాన్ చాప్టర్ 14:21. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. 14:21. గాస్పల్ జాన్ 14:21లో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను. ఆయన ఆజ్ఞలు ఎందుకు గైకుంటున్నాం మనం? ఆ వచనాన్ని బట్టి దేవుడంటే ప్రేమ ఉంది కాబట్టి. దేవుడంటే ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? ఆయన ఆజ్ఞకు లోబడతాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందని చెప్పాను. అంటే ఇప్పుడు దేవుడంటే ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన ఆజ్ఞలకు ఏం చేస్తాం? మనం లోబడతాం. భయంతో కాదు, ఇష్టపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా లోబడతాం. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఇది చేయమన్నాడు, ఇది చేయకూడదని చెప్పాడు, ఇది ఇలా లోబడమన్నాడు, ఇది ఇలా జరిగించమని చెప్పాడు. కాబట్టి అది దేనికి మనం చేయగలుగుతామంటే దేవుడంటే నాకు ప్రేమ కాబట్టి, దేవుడంటే నాకు ఇష్టం కాబట్టి, అందుకు ఆయన ఆజ్ఞలకు నేను లోబడతాను. 15వ అధ్యాయం 10వ వచనం, అక్కడే అదే పేజీలో యోహాను సువార్త 15:10లో కూడా ఇలా వ్రాయబడింది. గాస్పల్ జాన్ 15:10లో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. అంటే నా పట్ల మీకు ప్రేమ ఉన్నది కాబట్టి నా ఆజ్ఞలను ఏం చేస్తారు? మీరు గైకొంటారు అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన ఆజ్ఞలను ఏం చేస్తాం? మనం గైకొంటాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా 2:4 నుంచి చదువుతున్నాను. 1 జాన్ 2:4. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన. అంటే ఆయన వాక్యాన్ని ఎందుకు గైకుంటున్నాం మనం? దేవుని పట్ల మనకేముందన్నమాట? ప్రేమ ఉంది కాబట్టి. ఆ ప్రేమలో పరిపూర్ణంగా ఉన్నాం కాబట్టి ఆయన వాక్యాన్ని గైకుంటున్నాం. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాం. 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా 1 జాన్ 5:3లో కూడా చూడండి. 1 జాన్ 5:3లో 5వ అధ్యాయం 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను దేవునిని ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుట. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు, వాటికి లోబడమని చెప్తున్నాడు. లోబడడం అనేది భయముతో కాదు. లోబడడం అన్నది దేనిని బట్టి అంటానంటే ఏదో దేవుడు చేస్తాడని కాదు. ఖచ్చితంగా మనం దేవునికి ఏం చేస్తాం? ప్రేమను బట్టి లోబడతాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞ కూడా వారు భయముతో లోబడ్డారు, కొంతమంది ఇష్టపూర్వకంగా లోబడ్డారు. కానీ దేవుడు పాత నిబంధన గ్రంథంలో అలా చెప్పాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఖచ్చితంగా దేవుని పట్ల ప్రేమతో మనం చేయాలి. మనము ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ప్రేమకు
రుజువేంటనమాట? విధేయత, దేవునికి లోబడటం. నిజానికి విశ్వాసానికి రుజువేంటనమాట? ప్రేమ. మనకి విశ్వాసం ఉందంటే ప్రేమ ఉన్నట్టే, ప్రేమ ఉందంటే విశ్వాసం ఉన్నట్లయితే, విశ్వాసము ప్రేమ రెండు కలిసి ఉంటే కనుక మనం ఖచ్చితంగా విధేయత చూపిస్తాం. అని చెప్పింది ఖచ్చితంగా మనం చేస్తాం. ఆయనను ప్రేమిస్తే ఆయనందు విశ్వాసం ఉంచుతాం, ఆయనందు విశ్వాసం ఉంచితే ఆయనను ప్రేమిస్తాం, ఆయనను ప్రేమిస్తే అని చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. విశ్వాసం ఉంటే ప్రేమిస్తాం, ప్రేమిస్తే అని చెప్పింది చేస్తాం. కాబట్టి మనం చేసేదాన్ని బట్టి దేని మీద అంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మాత్రమే. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో కూడా, లూక్ 6:46లో, లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం, లూక్ 6:46లో అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటనంటే, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేతనని చెప్పని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాటల ప్రకారము చేయకుండగా, అంటే దేవుని మీద ప్రేమతో లోబడకుండగా, దేవుని పట్ల విధేయతతో, భక్తిభావంతో, విశ్వాసంతో మనం ఆయన మాటకు లోబడుకోకుండా ఉంటే, మనము దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా 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 ప్రభు అని పిలిచినంత మాత్రాన ఏమాత్రం ప్రయోజనం లేదని ప్రభు చెప్తున్నాడు. అంటే ఆయన దగ్గరికి వచ్చి కేవలం పెదవులతో మాత్రమే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే అది నిజమైన ప్రేమ కాదు. ప్రేమ క్రియలో చూపించేది, ప్రేమ వ్యక్తపరిచేది, ప్రేమ ఖచ్చితంగా అది మాటలతో చెప్పేది కాదు, కానీ అది క్రియలో వ్యక్తం చేసేది. క్రియలో వ్యక్తం చేయాలనంటే దేవుని మీద నిజంగా మనకు ప్రేమ ఉంటే, దేవుడంటే నిజంగా మనకి ఇష్టం ఉంటే అని చెప్పింది ఖచ్చితంగా మన క్రియల్లో మనం చూపిస్తాం. అందుకనే ప్రభు అన్నాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. నా మాటలు వినుకోకుండా, నా మాటలు కేవలం విని వాటి ప్రకారం చేయకుండా ఉన్నట్లయితే మీరు ఎక్కడ కడుతున్నారు? ఇంటిని ఇసుక మీద కడుతున్నారు. అంటే ఒక్క మాట ఏంటనంటే, దేవుని మాట వినకపోవడం అంటే దేవునిని ప్రేమించకపోవడం, దేవుని పట్ల విశ్వాసంతో పనులు చేయకపోవడం. మీరు గమనించండి, విశ్వాసం ఉంచామనుకోండి పనులు చేస్తాం కదా, పనులు చేస్తేనే మన విశ్వాసం బ్రతుకున్నట్లు. ఇప్పుడు పనులు చేయట్లేదంటే మనలో ఏమి లేదన్నమాట, విధేయత లేదు. ఆ విధేయతకు ఆపోజిట్ ఏం చేస్తున్నాం? విధేయత చూపించట్లేదు, పనులు చేయట్లేదంటే దేవునికి మనం అవిధేయత చూపిస్తున్నాం, దేవునికి విరోధంగా మనం నడుచుకుంటున్నాం. నువ్వు చెప్పావు కానీ నాకేం పనిలా, నాకేం నచ్చట్లా, నేను చేయను అంటే పనులు చేయట్లేదని అంటే దానిని మనం ఒక రకంగా ప్రభుని మనము అవిధేయత చూపిస్తున్నాం, ఆయనకి తిరుగుబాటు చేస్తున్నాం. మనం అనుకోవచ్చు, నేనెక్కడ తిరుగుబాటు చేశానండి, నేనెక్కడ దేవునికి వ్యతిరేకంగా బ్రతికానండి మనం అంటాం. కానీ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పింది చేయాలిగా. ఆ విశ్వాసం అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్న విశ్వాసము ప్రేమ రెండు కలిసి ఉంటాయి కదా. విశ్వాసం దానికి మరొక మాట నేను చెప్తున్నాను, విశ్వాసం ఉంటే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. ఆయన ప్రేమను బట్టి మనం ఖచ్చితంగా ఆయన చెప్పింది ప్రతిదీ చేయట్లేదు అని అంటే ఆయనను వ్యతిరేకిస్తున్నాం. మనం అనుకోవచ్చు, ఎప్పుడు నేను దేవుని వ్యతిరేకించలేదండి, ఎప్పుడండి నేను దేవుని వ్యతిరేకించాను, ఎప్పుడండి ఆయనకి తిరుగుబాటు చేశాను అంటాం. కానీ చెప్పింది చేయకపోతే, విధేయత చూపించకపోతే మనం అవిధేయత చూపిస్తున్నాం, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే, నిజంగా దేవుడు అంటే ప్రేమ ఉంటే మనం ఏం చేస్తామంటే ఇష్టపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా దేవుడు నాకు ఈ మాట చెప్పాడు కాబట్టి నేను ఖచ్చితంగా చెయ్యాలి, నేను లోబడతాను. ఇప్పుడు భార్యాభర్తల మధ్య నిజంగా ప్రేమ ఆప్యాయత ఉందనుకోండి, పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలో భార్య నీ చెప్పిన మాట నేను వినను అంటుందామే? అందు వారి మధ్య ప్రేమ అనేటువంటి బంధం వాళ్ళని పెనవేసుకుంది. అటువంటిప్పుడు ఖచ్చితంగా భర్త చెప్పిన మాట, భార్య చెప్పిన మాట ఒకరికొకరు వాళ్ళు ప్రోత్సహించుకుంటూ లోబడుతూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి ముందుకు వెళ్తారు. కొంతకాలం కాలక్రమేణా వాళ్ళ పరిస్థితులు తారుమారు అయిపోయిన తర్వాత వాళ్ళకి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు నువ్వు చెప్పడం ఏంటి, నేను లోబడడం ఏంటి అనేది వస్తుంది. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ మధ్య ఏమి లేదన్నమాట. వ్యతిరేకత వచ్చిందంటే దాని మధ్య ఏమి లేదన్నమాట, ప్రేమ లేదు, ప్రేమ తగ్గిపోయింది. కాబట్టి అందుకని మీరు గమనించండి, దేవుని మీద ప్రేమ తగ్గితే అని చెప్పింది మనం చేయం, నువ్వు చెప్పడం ఏంటి అన్నట్టుగా మనం వ్యతిరేకిస్తాం. మనం అంటూ ఉంటాం అనేక సందర్భాల్లో, నేను దేవునికి లోబడుతున్నానండి, దేవునికి అవిధేయత చూపించట్లేదండి, దేవుని మీద తిరుగుబాటు చేయట్లేదండి. ఎప్పుడు తిరుగుబాటు చేశానండి? మనం ఆయనకు వెనక చూపించామంటే దాని అర్థం ఏంటో తెలుసా అని చెప్పింది మనం
చేయట్లేదు. అది మనం గమనించాల్సింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసమునకు విధేయత చూపించాలి, ప్రేమతో మనం లోబడాలి. రెండవది ఏంటంటే నిజంగా మనము దేవుడంటే ప్రేమ ఉంటే, మొట్టమొదటిగా దేవుడంటే ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? ఆయన ఆజ్ఞలకు లోబడతాం, ఆయన చెప్పింది చేస్తాం. రెండవది ఏంటంటే చెడుతనాన్ని మనం విడిచిపెడతాం. కీర్తన గ్రంథము 97:10 Psalm 97:10 Psalm 97:10 కీర్తన గ్రంథం 97వ కీర్తన 10వ 97వ కీర్తన 10వ ఇలా రాయబడి ఉంది: యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనాన్ని ఏం చేయాలి? నిజంగా దేవుడంటే ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? చెడుతనాన్ని అసహించుకుంటాం. చెడుతనము దేవునికి ఇష్టమా? కాదు. ఆయన పాపాన్ని ఇష్టపడతాడా? పాపాన్ని ఆయన అంగీకరిస్తాడా? లేదు కదా. ఆయన పాపమును ద్వేషిస్తాడు. పాపమును చూడలేనంత నిష్కలంకమైనటువంటి కనుదృష్టి కలిగినటువంటి దేవాతి దేవుడు. ఆయన పవిత్రుడు. కాబట్టి నిజంగా దేవుడంటే ప్రేమ ఉంటే కనుక ఆయనకి ఏది ఇష్టమో అది మనం ప్రేమిస్తాం. ఆయనకి ఏది అసహ్యమో ఏది ఇష్టం కాదు దాన్ని ఏం చేస్తాం? మనం అసహించుకుంటాం. కాబట్టి మీరు గమనించండి, ఇప్పుడు మళ్ళీ మనం ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా పరీక్షించుకుందాం. నిజంగా దేవుడంటే ప్రేమ ఉంటే మనం పాపాన్ని ద్వేషిస్తాము, పాపాన్ని అసహించుకుంటాం, లోకంలో ఉన్నటువంటి అపవిత్రతకు దూరంగా బ్రతుకుతాం. ఇంకా మనం పాపంలోనే బ్రతుకుతున్నాం, ఇంకా అవిధేయతలోనే బ్రతుకుతున్నామంటే దాని అర్థం ఏంటన్నమాట? మనకేమీ లేదు, దేవుని మీద ప్రేమ లేదు. ప్రేమ లేదంటే మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం, అవిధేయత చూపిస్తున్నాం. కాబట్టి మనం గమనించాలి, నిజంగా దేవుడంటే ప్రేమ ఉంటే ఆయన చెప్పింది చేస్తాం, చెడుతనాన్ని అసహించుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో 2 Corinthians 5:9 పౌలు గారు ఇలా చెప్తా ఉన్నాడు: కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము అని అంటాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో 2 Corinthians 5:9 దేహమందునను దేహమును విడిచినను ఏమై ఉండాలి? మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుడు దేన్నైతే ఇష్టపడతాడో దానిని మనం ఇష్టపడాలండి. ఆయనని ప్రాణమును కాపాడుతూ భక్తుల చేతిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తున్నప్పుడు ఇంత చేస్తున్న ఆయన కొరకు మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధత వైపుకు మనం ఏం చేయాలి? నడవాలి. ఆయనను ప్రేమిస్తే దేవునికి అసహ్యమైనది మనకు అసహ్యంగానే ఉంటుంది. దేవునిని ప్రేమిస్తే ఆయన ప్రేమించేది మనం కూడా ఏం చేస్తాం? ప్రేమించేవారుగా ఉంటాం. గమనించాలి, దేవునికి ఇష్టం లేని దానిని మనం ఇష్టపడుతున్నామంటే నిజంగా ఆయనను ప్రేమిస్తామా? ప్రేమించినట్టేనా? ఆయనకి ఇష్టం లేని దాన్ని మనం ఇష్టపడుతున్నామంటే దాని అర్థం ఏంటన్నమాట? దేవుడంటే మనకి ఇష్టం ఉన్నట్లేనా? లేదు. దేవుడంటే మనకి ప్రేమ లేదు. చెడుతనాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, మనం చేయాల్సింది ఏంటంటే పాపాన్ని ఆయన అసహించుకుంటాడు కాబట్టి మనం కూడా పాపాన్ని అసహించుకోవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం చేశాడు. ఆయన చేసినప్పుడు చాలా విషయాలు ఆయన కొండ మీద ప్రసంగంలో చాలా మానసిక సంబంధమైనటువంటి బోధలు చేశాడు. ఒకసారి తీద్దాం, చూడండి. 5వ అధ్యాయంకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, Matthew chapter 5 నుంచి అక్కడ చాలా విషయాలు చెప్పాడు. అయితే కొన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకుందాం. 21వ వచనంలో మీరు నరహత్య చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అంటాడు ఆయన. ఎక్కడ విన్నారు? ఎక్కడ చెప్పాడు వాళ్ళకి? పాత నిబంధన గ్రంథంలో నరహత్య చేయొద్దు. నరహత్య చేయడం అంటే దాని అర్థం ఏంటనమాట? ఎవరినైనా కత్తి పట్టుకుని వెళ్ళి చంపడం, ఇది చేయడం నరహత్య అని అంటే. వ్యక్తిని చంపడం అన్నది నరహత్య పాత నిబంధన గ్రంథంలో. అయితే ఇప్పుడు ప్రభు ఏం చెప్తాడనంటే, మీకు నరహత్య చేయొద్దని పాత నిబంధన గ్రంథంలో మీకు ఆజ్ఞ ఇవ్వబడింది. నేను మీతో చెప్పేది ఏంటనంటే, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు కూడా ఏం చేస్తాడు? నరహత్య చేసిన వాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమంటాడంటే, మీరు వ్యక్తిగతంగా ఫిజికల్గా ఒక వ్యక్తిని పట్టుకుని వెళ్ళి, అంటే కర్ర పట్టుకుని వెళ్ళి లేకుంటే కత్తి పట్టుకుని వెళ్ళి పొడిస్తే నరహత్య చేసినట్టు జాబితాలోకి వస్తుంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు ఏమంటాడనంటే, మీ అంతరంగంలో మార్పు రావాలి. నిజంగా మీకు నేనంటే ప్రేమ ఉంటే మీ సహోదరుని పట్ల కోపాన్ని మీరు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మీరు విడిచిపెట్టవలసింది ఏంటన్నమాట? కోపాన్ని. నరహత్యకు కారణమైంది ఏంటన్నమాట? కోపం. కాబట్టి మీరు ఆ కోపాన్ని తీసివేయండి అని అంటున్నాడు.
తర్వాత మనం 27వ వచనంలో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే ప్రభు ఏమంటాడంటే ఇక్కడ ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే, అంటే స్త్రీ పురుషులు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూడడమే అంటే వ్యభిచారానికి కారణమైనటువంటి మోహపు చూపుని మీరు తీసేయండి. నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే కనుక మీరేం విడిచిపెడతారు? మోహపు చూపుని విడిచిపెడతారు. నిజంగా నేనంటే ప్రేమ ఉంటే కనుక మీరు కోపాన్ని విడిచిపెడతారు. అది దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాదు అప్రమాణం చూడండి 33వ వచనంలో, నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభునకు చెల్లింపబలనని పూర్వకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రం మట్టి పెట్టుకొనవద్దు. 37వ వచనంలో, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. దీనికి మించినది ఎక్కడి నుండి వచ్చింది? దుష్టుని నుండి వచ్చింది, సాతాను నుంచి వచ్చింది. మీ మాట అవునంటే అవును అంటే ఇప్పుడు నిజంగా మీరు ప్రమాణం చేస్తున్నారు, అమ్మతోడు నాన్నతోడు లేకుంటే ఒట్టు పెట్టుకోవడం, దేవుని సింహాసనం తోడు ఆకాశం తోడు అని ఒట్టు పెట్టుకునేవారు వాళ్ళు. అది కాదు, ఇలా ఒట్టు పెట్టుకోవడం కాదు. అయితే నిజంగా నేనంటే ప్రేమ ఉంటే మీ మాట అవునంటే అవును, దాని మించినది దుష్టు నుండి వచ్చింది. అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే అబద్ధం చెప్పడం. నిజంగా దేవుడంటే ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? దేవుడు అబద్ధాన్ని ఇష్టపడతాడా? అబద్ధం ఎవరికి సంబంధించింది? అది సాతానుకి సంబంధించింది. కాబట్టి నిజంగా దేవుడంటే ప్రేమ ఉంటే అబద్ధాన్ని విడిచిపెడతాం. నిజంగా దేవుడంటే ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? మోహపు చూపుని విడిచిపెడతాం. నిజంగా దేవుడంటే ప్రేమ ఉంటే కోపాన్ని మనం విడిచిపెడతాం. పాత నిబంధన గ్రంథంలో ఫిజికల్ ఎక్స్టర్నల్ థింగ్స్కి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమంటే ఇన్నర్ థింగ్స్కి, అంటే లోపల నుంచి మార్పు రావాలి. నిజంగా నా మీద ప్రేమ ఉంటే కనుక మీరు విధేయత చూపించాలి. ఇప్పుడు కోపముతో ఉన్నామనంటే మనలో ఏమి లేదన్నమాట, విధేయత లేదు. దేవుని మీద మనం ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం. దేవునికి మనం ఏం చేస్తున్నామనంటే అవిధేయత చూపిస్తున్నాం. ఇవన్నీ కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు చెప్పినటువంటి మాట. ఇవి చెయ్యొద్దని దేవుడు చెప్పాడు, అవి చేస్తున్నామంటే అర్థం ఏంటన్నమాట? నువ్వు చెప్పిన మాట నాకు లెక్కలేదు, నాకు నచ్చింది ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతానని ఆయన మీద తిరుగుబాటు చేయడమే, ఆయనకు అవిధేయత చూపించడమే. ఒకవేళ ఆయనకు అవిధేయత చూపిస్తే దేవునికి ఏమొస్తుంది? ఖచ్చితంగా కోపం వస్తుంది. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో మార్లు దేవునికి ఏం చేశారు? వాళ్ళు కోపం తీసుకొచ్చారు. చెప్పాడు వాళ్ళకి, వారికి కావలసిన అన్నిటినీ ఇచ్చాడు ఆయన. సంఖ్యాకాండం మనం ఉదయకాలం గూగుల్ మీట్లో ధ్యానం చేస్తూ ఉన్నాం. 11వ అధ్యాయం వరకు వచ్చాం. వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చిన దానిని మర్చిపోయారండి. ప్రతిరోజు మన్నా కురుస్తుందండి వాళ్ళకి. అది అద్భుతం కదా వాళ్ళకి? ప్రతిరోజు మన్నా కురుస్తుంది. వాళ్ళకి కావలసిన అన్నీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మిశ్రిత జనంతో ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళతో కలిసిపోయి మాంసాపేక్ష కలిగి, మాకు మాంసం లేదు, తినడానికి మాంసం లేదు, మాంసం పెట్టమన్నారు. సరే మీరు అడిగారు కదా, ఇక్కడ గుర్తుపెట్టుకోనండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చెప్పాడంటే ఒక మాట, కొన్ని సందర్భాల్లో దేవుని అడిగేటప్పుడు ఆయన చిత్తం ఏదో, ఆయన ఉద్దేశం ఏదో గమనించి మనం అడగాలి. ఒకవేళ ఆయన చిత్తం కానిది మనం దేవుణ్ణి పదే అడిగితే ఇచ్చేస్తాడండి దేవుడు అని కాదండి, ఇస్తాడు. కానీ దానివల్ల మనకి నష్టం కలుగుద్ది. ఇశ్రాయేలీయులు మాకు మాంసం కావాలన్నారు, సనిగారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. సరే మీకు మాంసం కావాలా? ఇస్తాను నేను అని అడిచాడు. వాళ్ళ పళ్ళ సందుల్లో కంపు కొడుతూ వాళ్ళ మాంసము పళ్ళ సందుల్లో ఉండగానే చచ్చిపోయారు వాళ్ళు. వాళ్ళు అడిగింది దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ దానివల్ల ఏం జరిగింది? వాళ్ళకి ప్రాణాలైపోయినాయి. కాబట్టి దేవుణ్ణి మనం అడిగేటప్పుడు, లేక దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తం మీద గమనించి అడగాలి. కాదు నాకు ప్రభా ఇస్తావా లేదా, నాకు ఖచ్చితంగా ఇవ్వాలంటే ఇస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు. కానీ దానివల్ల నష్టం వస్తుంది మనకి, అది గమనించుకోవాలి. కాబట్టి దేవునికి విధేయత చూపించడం, విశ్వాసముతో దేవునికి లోబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళకి కావలసిన ప్రతిదీ ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి కావలసిన ప్రతిదీ అనుగ్రహించాడు. కానీ వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. విశ్వాసమునకు విధేయత చూపించడం ఎంత ప్రాముఖ్యమైనదంటే చూడండి, పౌలు గారు మరలా చెప్తున్నాడు. ఒకసారి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపించబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. 16వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం Romans 16:25లో కూడా
ఇదే మాటని చెప్పాడు ఆయన. అంటే విశ్వాసానికి విధేయత చూపించడం అనేది ఎంత ప్రాముఖ్యమో రోమపత్రికలో పౌలు గారు చెప్తా ఉన్నాడు. 16వ అధ్యాయం 25వ వచనం, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లుగా అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము పరిశుద్ధ లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. మొదటి అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమునకు విధేయులవ్వాలని చెప్పాడు. 16వ అధ్యాయం 25వ వచనంలో కూడా విశ్వాసమునకు ఏమవ్వాలి? విధేయులు అవ్వాలని చెప్తా ఉన్నాడు. అంటే ఈ మొత్తం ఈ పుస్తకం మొత్తంలో, ఈ రోమపత్రిక మొత్తంలో కూడా ఆయన చెప్పేది ఏంటంటే దేవుని పట్ల ప్రేమతో, దేవుని పట్ల మనకు ఉన్నటువంటి ఆ గౌరవంతో ఆయన చెప్పిన మాటలకి ఏం చేయాలి? మనం లోబడాలి, విధేయత చూపించాలి. విశ్వాసమునకు ఎందుకు విధేయత చూపమంటున్నాడు అని అంటే, మనము దేవుని చేత ఏర్పరచబడ్డాం, దేవుని చేత మనము నియమించబడ్డాం. ఆయనకి విధేయత చూపమని పదే పదే దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి విధేయత చూపకపోతే మనం దేవునికి ఏం తీసుకొస్తాం? కోపాన్ని తీసుకొస్తాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రతిసారి సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించడం ఇది సాధ్యమవుతుందా? మనము దేవునికి సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించాలి. అది భయముతో కాదు, లేకుంటే అయిష్టంగా కాదు. దేవుడంటే నిజంగా ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పిన మాటకు పూర్తిగా లోబడతాం, విధేయత చూపిస్తాం. కానీ మన జీవితాలలో అన్ని సందర్భాల్లో కూడా, ప్రతిరోజు కూడా, మన అనుదిన జీవితంలో, మన అలవాట్లలో ప్రతిదినం కూడా దేవునికే మనం సంపూర్ణంగా విధేయత చూపిస్తున్నామని అంటే కొన్నిసార్లు మాత్రమే విధేయత చూపించగలుగుతున్నాం. నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా నీ మాటలు వినండి. ఇది చాలా ప్రాముఖ్యం. చివరి విషయాన్ని మీరు గమనించాలి. మనము దేవుడు ఏమంటున్నాడంటే, విశ్వాసమునకు విధేయత చూపిస్తూ నా మీద ప్రేమతో మీరు ఇష్టపూర్వకంగా లోబడండి, నేను చెప్పింది ఇష్టపూర్వకంగా చెయ్యండి అని అంటున్నాడు. భయపడి కాదు, ఆయన ఏదో చేస్తాడని కాదు, ఆయన ఏదో నాకు ఇస్తాడని కాదు. మనం ఆయనకి విధేయత చూపించేది ఆయన మీద ఉన్న ప్రేమతో, మనం ఆయనకి చెప్పింది చేసేది ఆయన మీద ఉన్నటువంటి భక్తితో, భావంతో, ప్రేమతో మనం చేసేది. అది సాధ్యమవుతుంది అని అంటే అన్ని సందర్భాల్లో మనం విధేయత చూపించలేకపోతున్నాం. కానీ ఎలా సాధ్యమవుతుంది? ప్రతి దినము కూడా దేవునికి విధేయత, సంపూర్ణంగా విధేయత చూపించడం అది సాధ్యమవుతుందానంటే ఒక్క విషయాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వబడినటువంటి పేర్లు, చాలా పేర్లు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ఆయన క్షమించువాడు. ఆయనకి ఇవ్వబడిన పేరేంటే ఆయన క్షమించేవాడు. మనం చూస్తాం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గములను వేరవలెను, ఆయన మనము దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన బహుగా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. రెండవది ఏంటంటే ఆయనకి ఇవ్వబడినటువంటి మరొక పేరు ఏంటంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకేం పెడతారు? ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. అంటే దేవునికి ఇవ్వబడినటువంటి పేర్లు రెండు ఏంటనంటే, ఒకటి క్షమించేవాడు, రెండవది రక్షించేవాడు. క్షమించేవాడు, రక్షించేవాడు, ఈ పదాలు గమనించండి. క్షమించేవాడు అంటే దాని అర్థం ఏంటంటే, మనము పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకుంటున్నాం, ప్రభా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నానని క్షమించమని దేవుని అడుగుతున్నాం. దేవుడు కృపగలవాడు కాబట్టి క్షమిస్తున్నాడు. మనం ఎన్ని పాపం చేసినా దేవుని దగ్గరికి వెళ్తే క్షమిస్తున్నాడు. క్షమించమని అడుగుతున్నాం, దేవుడు క్షమిస్తున్నాడు. కానీ 1 నెల 2 నెలల తర్వాత మరలా తిరిగి ఒప్పుకున్న పాపాన్ని మరలా చేస్తాను. దాని మీద మనకి విజయం రావట్లా. అయితే దేవునికి ఇవ్వబడినటువంటి పేర్లలో రెండవ పేరు ఏంటంటే రక్షకుడు. రక్షకుడు అంటే, రక్షణ అంటే అర్థం ఏంటంటే, రక్షకుడు మళ్ళీ రక్షించాడు. రక్షణ అనే మాటకు అర్థం ఏంటంటే మనల్ని విడుదల కలిగి చేస్తాడు. రక్షణ అనే మాటకు అర్థం ఏంటంటే విడుదల. ఎక్కడి నుండి విడుదల? పాపము నుండి పూర్తిగా మనల్ని దేవుడు విడిపించడం. అంటే దాని అర్థం ఏంటనంటే, రక్షకుడు అని అంటే దాని అర్థం ఏంటనంటే, ఏ పాపము నుంచి అయితే మనం విడుదల పొందామో ఆ పాపము నుండి పూర్తిగా విజయాన్ని ఇస్తాడు మనకి. అంటే ఒకవేళ మనకి అబద్ధాలు ఆడే అలవాటు ఉందనుకున్నాం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, కోపం అనేటువంటిది చాలామందికి బలహీనత ఉంటుంది. వదిలేద్దాం అనుకుంటాం కానీ ఒక కోపాన్ని వదలలేం. మోహపు చూపు గురించి మనం నేర్చుకున్నాం, అప్రమాణం, అబద్ధం గురించి మాట్లాడుకున్నాం, నరహత్య, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలు. ఇవి చేస్తూ దేవుని దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతున్నాం, అని క్షమిస్తున్నాడు. కానీ మరలా తిరిగి ఆ బలహీనతలో పడిపోతూ ఉన్నాం. అయితే రక్షకుడు అంటే దాని అర్థం ఏంటనంటే, మనం ఏదైతే బలహీనతల్లో ఉన్నామో ఆ బలహీనత నుండి పూర్తిగా విడుదల చేస్తాడండి దేవుడు. పూర్తిగా బయటికి రాగలుగుతాం. పూర్తిగా దేవుడు దాని నుంచి మనల్ని దూరం చేసేస్తాడు. ఇంకా అటువైపు వెళ్ళడానికి కానీ, అంటే మనకు శోధన ఉండదని నేను చెప్పట్లా, అందులోకి వెళ్ళిపోకుండా, అందులో పడిపోకుండా దేవుడు మనల్ని నిలబెడతాడు.
అది శక్తిని ఇస్తాడు. దేవుడు విడిపించడం జరిగితే గనక, రక్షకునికి గనక మనం సంపూర్ణంగా అప్పగించుకుంటే, దేవుని ఆత్మకు మనము సమర్పించుకుంటే, ఏదైతే చేయకూడనిది ఉందో అది చేయకుండా ఉండగలుగుతాం, కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు జరుగుద్ది. ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. ఎఫెసియన్స్ 5:18లో ఇంతకుముందు చాలాసార్లు ఈ వచనాన్ని మనం చదువుకున్నాం, మరలా చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. మద్యముతో మత్తులై ఉండకూడదు. దేనితో ఉండాలి? మనం ఆత్మపూర్ణులై ఉండాలి. ఈ పదాలు గమనించండి. మనము దేవుని నమ్మిన తర్వాత, ప్రభు నమ్మిన తర్వాత, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా, ఇంక్లూడింగ్ మీ అందరం కూడా, మనం మద్యానికి అలవాటు పడతామా? తాగుతామా? ఒక మాట చెప్పండి. చెయ్యం. ఎవరు తాగం కదా. మద్యాన్ని మనం సేవించాం. కానీ మద్యం సేవించకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు అది చేయకపోతే ఇది చేయండి అంటున్నాడు. ఏంటది? ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు. ఇప్పుడు మద్యాన్ని సేవించుకోకుండా మీరు వదిలేశారు, ఒక్కసారి ఆ అవిధేయతలోంచి బయటకు వచ్చేసారు, అంటే దానిని వదిలేశారు. ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత మీరు ఆత్మపూర్ణులై ఉంటే, ఆత్మదేవుడు చేసే పని ఏంటంటే, మీరు ఏదైతే వదిలేసి వచ్చేసారో మరలా తిరిగి దానికి వెళ్ళకోకుండా దేవుడు మీకు కంట్రోల్ని ఇస్తాడు. మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోగలిగిన శక్తిని ఇస్తాడు. దేవుని ఆత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటే కనుక ఖచ్చితంగా దేవుని సహాయం ద్వారా మనము పవిత్రంగా జీవించడానికి ఆయనకి చెప్పింది ఖచ్చితంగా చేయగలుగుతాం. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, నేను మంచి చేయాలనే కోరిక నాలో ఉంది, కానీ నేను చేయలేకపోతున్నాను, నేను చేయకూడని కీడు నేను చేస్తానని చెప్పని పౌలు గారు అంటాడు. అంటే ఆయన ఏం చేస్తాడంటే, అదే పాపం చేసేస్తున్నాడని కాదు, ఆయన నేను చేయాలనుకుంటున్నాను మంచి, కానీ నాకు చేయడానికి నాలో ఉన్నటువంటి అంతరాత్మ, నాలో ఉన్నటువంటి పాప స్వభావం నన్ను లాగుతూ ఉంది. కానీ పూర్తిగా నేను ఎప్పుడు కంట్రోల్కి రాగలుగుతానంటే దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మాత్రం. రక్షకుడు అనంటే మనల్ని విడిపించేవాడు. మీరు గమనించినట్లయితే ప్రభువుని మనం అడగవలసింది ఏంటంటే, ఈరోజు ప్రత్యేకంగా, ప్రభువా నీవు నా రక్షకుడువు, నన్ను పూర్తిగా రక్షించు నాయన. మనకు రక్షణ ఇవ్వబడింది, మనం బాప్తిసం పొందాం, ప్రభులోకి వచ్చాం, రక్షణ ఖచ్చితమైంది. కానీ మనల్ని పూర్తిగా రక్షించమనేది అర్థం ఏంటంటే, పాపాన్ని అసహించుకోగలిగినటువంటి రక్షణలోకి నన్ను నడిపించు, పూర్తిగా నన్ను రక్షించు. నీవు నాకు క్షమిస్తున్నావు. నేను పాపం చేసినప్పుడు నీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే నన్ను క్షమిస్తున్నావు, మంచిదే. కానీ నేను అసలు ఆ పాపంలో పడిపోకుండా నాకు రక్షణ కలిగి చే ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, నన్ను పూర్తిగా రక్షించమనంటే, గతంలో ఒకవేళ మనం అబద్ధాలాడే అలవాటు ఉందేమో, అది మన బలహీనత అయి ఉండొచ్చు, వదిలేద్దాం అనుకుంటున్నాం కానీ వదలేకపోతున్నాం. కానీ ప్రభా నన్ను పూర్తిగా రక్షించమని యేసయ్యను అడిగితే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? వాటి మీద విజయాన్ని ఇస్తాడు. వాటి మీద విజయాన్ని ఇస్తాడు. మనకు అబద్ధం అంటే అసహ్యం వేస్తుందండి. అలాంటి స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు. ఇంతకుముందు మనం ఒకవేళ పదే పదే కోప్పడే వాళ్ళము, ప్రతిదానికి తొందరగా కోపం వచ్చేసేదేమో. కానీ ప్రభువా నన్ను పూర్తిగా రక్షించమని యేసయ్యకి అప్పగించుకుంటే, ఆయన ఆత్మచేత నింపమని మనం ప్రభువుని అడిగితే, ఆయన ఆత్మచేత నింపబడితే సాఫ్ట్గా ఉంటాం మనం. ఒకప్పుడు ఈ వ్యక్తి చూస్తే చాలా భయంకరమండి, ఆ వ్యక్తితో మాట్లాడడానికి భయం వేసేదండి, చిన్న మాట కూడా కోప్పడేవాడండి. ఇప్పుడేంటండి చాలా సాఫ్ట్గా అయ్యాడని చెప్పని మనం సాక్ష్యాలు వినగలుగుతాం. అది ఎలా సాధ్యమవుతుందంటే, ప్రభు మనను పూర్తిగా రక్షించమని ప్రభువుని అడుగుదాం. మనం ఆయన రక్షకుడు, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించనంటే పాపముల నుండి పూర్తిగా సెపరేట్ చేస్తాడు. పాపపు శోధన ఉండదంటే ఉంటుంది, సాతాను శోధిస్తాడు, లోకం మనల్ని ఆకర్షిస్తుంది, మన శరీరం వెనక్కి లాగుతుంది. కానీ దానిలోనికి వెళ్ళకోకుండా నిగ్రత ఉండగలుగుతాం, శక్తి కలిగి ఉండగలుగుతాం, పడిపోకుండా ఉండగలుగుతాం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, రక్షకుడిని మనం అడగవలసింది ఏంటంటే, ప్రభువా నన్ను మీ ఆత్మతో ఆత్మపూర్ణునిగా చేయండి, నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను అని మనం చేయగలుగుతాం. అది దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి విశ్వాసమునకు విధేయత చూపించడం అనేది భయంతో కాదు, లేక దేవుడు నాకేదో ఇస్తాడని కాదు. మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని పట్ల ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పింది ఏం చేస్తాం. ఆయన చెప్పిన మాటకి విధేయత చూపిస్తాం. చెడుతనాన్ని అసహించుకుంటాం. దేవుడు అంటే ప్రేమ ఉంటే అది మనలో కలగడానికి రక్షకుని మనం ప్రభువుని ప్రార్థించేద్దాం. దేవుని అడుగుదాం, ప్రభా దినదినము నన్ను నీ సారూప్యతలోనికి నన్ను మలచండి ప్రభా, మీ గుణలక్షణాలు నాలో నింపండి, లోకమునకు కానీ లోకంలో ఉన్నటువంటి అపవిత్రతకు నేను పూర్తిగా వ్యతిరేకంగా బ్రతకగలిగినటువంటి శక్తిని నాకు ఇవ్వండి అని చెప్పని దేవునిలో మనం నిలబడగలుగుతామండి. ఈ రోమపత్రిక మొదటి
వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు గతంలో మీకు చెప్పాను నేను, అగస్టిన్ అనేటువంటి వ్యక్తి గురించి. అతడు చాలా పాపంలో బ్రతికాడు. కానీ చరిత్ర చెప్పే మాట ఏంటో చెప్పమంటారా? ఒకప్పుడు భయంకరమైన వ్యభిచారంలో, పాపంలో బ్రతికాడు. అతడు దారంట వెళ్తే స్త్రీలు భయపడిపోయేవారు, తలుపులు వేసేసుకునేవారు, అంత భయంకరమైన వ్యక్తి. కానీ చరిత్ర చెప్పే వాస్తవం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు తర్వాత పవిత్రంగా బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మానవుడిగా భూమి మీద అగస్టిన్ అని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది. ఎలా సాధ్యమైంది? ఆత్మదేవునికి తను తాను అప్పగించుకున్నాడు. పూర్తిగా దేవునిని మాత్రమే ప్రేమించడం టార్గెట్ పెట్టుకున్నాడు. దేవుడంటే ప్రేమ ఉంటే, ఆయన పట్ల మనకి గౌరవం ఉంటే, ఆయనకు బాధ కలిగించేది, ఆయనకు ఇష్టం లేనిది మనం విడిచిపెట్టేస్తామండి. అలా బ్రతకగలుగుతాం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే రక్షకునికి మనం అప్పగించుకుని, ఆత్మచేత నన్ను నింపు ప్రభా, నాకు విజయాన్ని ఇవ్వండి అని ప్రభువును మనం అడగగలిగితే దేవుడు ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దామా? తల్ల వంచండి, కళ్ళు వేయండి, చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. విశ్వాసమునకు విధేయత చూపించడం. నేను ఒక మాట చెప్తాను. మనలో ఉన్న బలహీనతలు మనకి బాగా తెలుసు. మన గురించి మనకు బాగా తెలుసు. ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరు అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూయండి. మీ బలహీనతలు ఏంటో మీకు బాగా తెలుసు కాబట్టి మీ బలహీనతలు ప్రభుతో చెప్పండి. ప్రభు, ఇది నాలో ఉన్న బలహీనత, ఇది నేను విడిచిపెట్టలేకపోతున్నాను, దీంట్లోంచి నేను బయటికి రాలేకపోతున్నాను, దీనిలోంచి నన్ను రక్షించు ప్రభు, దీని నుంచి నన్ను పూర్తిగా విడుదల కలిగించి నీ మీద ప్రేమతో పూర్తిగా విధేయత చూపిస్తాను. భయంతో కాదు, లేకుంటే నువ్వు నాకేదో ఇస్తావని కాదు, నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి, నీవంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు చెప్పింది చేస్తాను అని దేవుని దగ్గర సమర్పించుకుందాం. ప్రభుని అడుగుదాం. ప్రభా, మీ ఆత్మతో నన్ను నింపండి, మీ శక్తితో నన్ను నింపండి, బలపరచండి, పాపం మీద నాకు విజయాన్ని ఇవ్వండి. ఒప్పుకుంటున్నాను ప్రభా, క్షమించమని దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆ రక్షకుడు మనకి సహాయం చేస్తే, ఆ ఇమ్మానుయేలు ప్రభు మనకు తోడుగా ఉండి మనలను బలపరిస్తే ఖచ్చితంగా వాటి మీద మనకి విజయం వస్తుంది, జయించగలుగుతాం. శోధన ఎదురైనా, అలాంటి శోధనలు గుండా మనం వెళ్తున్నా పడిపోకుండా, ఆ పాపంలో జారిపోకుండా మనం నిలబడగలుగుతాం. ఎంతకాలం అండి పడుతూ లేస్తూ ఒప్పుకుంటూ వాటి మీద విజయం పొందలేకోకుండా ఇంకా వాటితోనే అందులోనే బ్రతుకుతూ ఎంతకాలం ఉంటామండి? ఒప్పుకుందాం, దేవుని దగ్గర క్షమించమని అడుగుదాం, శక్తిని ఇమ్మని అడుగుదాం, ఆత్మ ద్వారా నింపమని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ కన్న తండ్రి, పరలోకపు దేవా, యేసయ్యా మీకు స్తోత్రాలు. రోమపత్రికను మేము ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్ని అమూల్యమైన పాఠాలు, ఎంత అద్భుతమైనటువంటి సందేశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. మా జీవితాలను ప్రభా మార్చడానికి ఎంత గొప్పగా ఈ పత్రికను మీరు వ్రాయించి పెట్టారు, మీకు స్తోత్రాలు. మేము చదువుతున్న కొలది, మేము ధ్యానిస్తున్న కొలది ఎన్నో ఆత్మీయ పాఠాలు మాకు నేర్పిస్తున్నావు తండ్రి. మా ఆత్మీయ జీవితాల పట్ల మీకున్న శ్రద్ధను బట్టి, మా పట్ల మీకున్న ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభా. మేము మీకు విశ్వాసముతో పరిపూర్ణంగా విధేయత చూపించడానికి, భయముతో కాదు, స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా తండ్రి మీకు లోబడడానికి, మీరు చెప్పింది చేయడానికి, మీరేది చేయొద్దన్నారో దానికి దూరంగా బ్రతకడానికి మాకు కృపనివ్వండి. ఎన్నోసార్లు ప్రభా చేయకూడని వాటిని చేసి, ప్రభా జరిగించకూడనటువంటి పనులు జరిగించి, ఎవరికి తెలియదులే అనుకుంటూ కూడా మేము తండ్రి బ్రతికేసాం తండ్రి. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. మాకు అలాంటి అవిధేయతలోనికి, మిమ్మల్ని బాధ పెట్టే పనులు, మీకు అవిధేయత చూపించే పనులు మేము ఎన్నడూ చేయకోకుండా ప్రభా, మిమ్మల్ని సంతోషపెట్టే పనులు, మీకు ఇష్టాన్ని కలిగించేటువంటి పనులు, పూర్తిగా విధేయత, పూర్తిగా లోబడటం అన్నది మీరు మాకు అనుగ్రహించండి నాయన. శక్తినివ్వండి, మమ్మల్ని పూర్తిగా రక్షించండి నాయన. మా రక్షకుడైన యేసయ్య, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మేము జీవించినంతకాలం కూడా రోషం కలిగి ప్రభా, ఈ లోకంలో మీరు ఆశించిన పద్ధతిలో
విశ్వాసమునకు విధేయత చూపించడానికి మీ కృపనివ్వండి. మంచి పనులు చేయడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి మీరు మాకు సహాయం చేయని కృపనివ్వండి. వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలైతే తీర్మానించుకుని ప్రభా నన్ను పూర్తిగా రక్షించండి, అవిధేయతలో నుండి నా బలహీనత ఇది నాయనా, నా బలహీనతని నేను వదలలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని ఎంతమంది అయితే నాయన మీ దగ్గర తీర్మానించుకుని చేయి చాపి ప్రభా నన్ను బలపరచమనే శక్తిని మనం అడుగుతున్నారో వారిని మీరు బలపరచండి. ఇంకా మరలా తిరిగి దాని వైపు వెళ్ళిపోకుండా ప్రభా, అటువైపు తిరగకుండా, మీకు అవిధేయత చూపించకుండా, మీకు తిరుగుబాటు చేయకోకుండా, మిమ్మల్ని వ్యతిరేకించకుండా పూర్తిగా తండ్రి విశ్వాసముతో విధేయత చూపించడానికి అలాంటి శక్తిని ఇవ్వండి. మాకందరికీ అలాంటి శక్తితో నింపి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, మేలుతో నింపి కాపాడి వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో ఫలింపచేసి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.